ఇటీవల ఫెంగల్ తుఫాన్ దాటికి కోవెరపాలెం ప్రాంత పరిధిలో సుమారు 200 ఎకరాలు నీట మునిగిపోవడంతో వర్షపు నీరు బయటికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తెలుగు యువత మండల ప్రధాన కార్యదర్శి గంగపట్నం సుధీర్ బాబు ఆధ్వర్యంలో కోవెరపాలెం రైతులు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కలిశారు. వెంటనే స్పందించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన సొంత నిధులు సుమారు ₹1,00,000 వెచ్చించి కాలువ పూడికి తీతలు తీయించారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వారంతా కృతజ్ఞతలు తెలిపారు. అదే చెప్పు ఇప్పుడు అవలనైనా ఏమనుకోపాక 5 మంది ఉండారాడ సుమారుగా ₹1,00,000 సొంత నిధులతో ఎమ్మెల్యే సర్వేపల్లి ఎమ్మెల్యే మా గ్రామంలో దాదాపుగా 200 ఎకరాలు శివాయి భూమి ఉంది. దీనికి సంబంధించి మొన్న తుఫాన్ వచ్చింది కారణంగా ఎల్ల వచ్చి మొత్తం పొలాలంతా మునిగిపోవడం జరిగింది. ఆ ఎల్లో కాలువ తవ్వనందువల్ల నీళ్లు పోక రైతులు నారులంతా చెడిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి అడిగిన వెంటనే సర్వేపల్లి ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారికి తీసుకెళ్ళి చెప్పిన వెంటనే ఆయన స్పందించి ఇమీడియట్గా కాలువ తవ్వించినన్నారు. ఇరిగేషన్ అధికారులను అడిగినా కూడా అది శాంక్షన్లు లేనప్పటికీ ఆయన సొంత నిధులు వెచ్చించి రైతులకు సమస్య అనగానే ఆయన సొంత నిధులతో దాదాపుగా సుమారు ₹1,00,000 ఖర్చు పెట్టి ఆయన కాలువ తవ్వించడం జరుగుతుంది. దీనికి మా ఊరి రైతుల తరఫున మేమందరం కూడా ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాం. జిల్లాలో ఎక్కడైనా సరే రైతులకి సమస్య అంటే ముందుండేది ఏ నియోజకవర్గంలో ఎక్కడైనా కూడా చంద్రమోహన్ రెడ్డి గారు ఎక్కడ రైతుకు సమస్య అంటే అక్కడ ఆయన ఉంటారు. మరి ఇంకోసారి ఆయన రైతు పక్షపాతిగా ఇప్పుడు నిరూపించుకున్నాడు. దానికి చాలా సంతోషం. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. రాష్ట్ర కార్యదర్శి శ్రీ బొమ్మి సురేంద్ర గారు కూడా మా ఊరు రైతుల పక్షాన్ని ఉండి ఎమ్మెల్యే గారికి చెప్పి ఆయన కూడా మా ఊరు రైతులకు సాయం చేయడం జరిగింది. ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇక్కడ మా నార్లు మన వర్షాలకి ఈ తుఫాన్ దెబ్బ ఫెంగల్ తుఫాన్ దెబ్బ ఈ వర్షాలకి నార్లన్నీ మునిగిపోయి ఉన్నాయి. పొలాల్లో నారాతలు వేసుకోక ఇబ్బంది పడుతున్నాము. తోటపల్లిగూడెం మండలం ఇన్ఛార్జి కోవెరపాలెం గ్రామం ఇన్ఛార్జి సుధీర్ బాబుని కలవడం జరిగింది. సుధీర్ బాబు తీసుకెళ్ళి మమ్మల్ని ఎమ్మెల్యే గారితో మాట్లాడించాడు. మేము మాట్లాడితే ఎమ్మెల్యే సొంత నిధులతో ఈ కాలువ శాంక్షన్ లేకపోయినా ఎమ్మెల్యే గారి సొంత నిధులతో సుమారు ₹1,00,000 1.5 నుంచి 2 కిలోమీటర్ల దూరం ఈ కాలువ సొంత నిధులతో ప్రొక్లైన్ పెట్టి పెద్ద ప్రొక్లైన్ పెట్టి తవ్వించడం జరుగుతుంది. దీనికి ఆయనకి మేమంతా మా గ్రామం తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మేము కోవెరపాలెం రైతులు అందరివి నారా తీసినవి అన్నీ మునిగిపోయింది. ఈ కాలువ ఆపేసి ఉండే పాట మా ఎమ్మెల్యే గారి కాడికి సర్వేపల్లి ఎమ్మెల్యే గారి కాడికి చంద్రమోహన్ రెడ్డి కాడికి పోయిన దానివల్ల మా సుధీరు తీసుకొని వెళ్ళాడు. తీసుకొని అడిగిన తర్వాత ఆయన సొంత డబ్బులతో 2 కిలోమీటర్లు ఉంటుంది ఈ కాలువ, ₹1,00,000 దాకా అవుద్ది. ఇది ఆపేసిన కాలువ మేము అడిగిన దానివల్ల మళ్ళీ దీన్ని స్టార్ట్ చేయించి తువ్విస్తున్నాడు.